జై వారాహి మాత. సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. బిడ్డ, నా మీద కోపముగా ఉందా? నీ కోరికలు ఏమీ నెరవేరటం లేదని, నీకు చాలా కష్టాల్లో ఉన్నావని, నేనేమీ చేయటం లేదని నా మీద నీకు కోపంగా నిష్ఠూరంగా ఉన్నావు కదా తల్లి. అందుకే నా నామస్మరణ కూడా మానేసావా? నా గుడికి రావటం కూడా మానేసావా తల్లి? లేదు తల్లి, నిన్నెప్పుడు కూడా నేను నా కన్న బిడ్డ వలె చూసుకున్నానమ్మా. కాకపోతే నీ కర్మఫలాల వల్ల నీ కష్టాలు అనేవి గట్టెక్కపోవచ్చు. కానీ ఆ కష్టాలు తీరే మంచి రోజులు వచ్చేసినాయి తల్లి. నువ్వు నా గుడికి రా తల్లి, నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని అమ్మవారైతే అంటున్నారండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈరోజు ముందుగా ఒక చిన్న కథ రూపంలో మనము ఒక సందేశం విందామండి. అదేమిటి అంటే, ఒక ఫ్యామిలీ ఉంటుందండి. వాళ్ళు ఎంతో ఇష్టంగా, వాళ్ళు అమ్మవారి భక్తులు, ఎంతో ఇష్టంగా కూడా వాళ్ళ ఒక కారు అనేది కొనుక్కుంటారు. ఆ కారు కొనే ముందు వాళ్ళు గుడికి వెళ్ళటము అనేది మర్చిపోతారు. అయితే ఆ హడావుల్లో కారు కొనే దానిలో వాళ్ళు వేరే పనుల మీద వాళ్ళు వేరే చోటికి వెళ్తారనమాట. వెళ్ళేసి అటు నుంచి వాళ్ళు కారు కొనడానికి వెళ్ళి ఆ కారు అనేది కొనేసుకొని ఆ కారు షోరూమ్ నుంచి తీసుకొని వస్తూనే అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. దర్శనం చేసుకున్నప్పుడు ఆ కొబ్బరికాయ అనేది కులిపోవటము అనేది జరుగుతుంది. దానివల్ల అంతగా పట్టించుకోరు. కొబ్బరికాయ కులితే మంచిదే కదా అనుకుంటారు, వచ్చేస్తారు. అయితే వస్తూ ఉన్న దారిలో పెద్ద గాలిదుమ్ము వచ్చి ఒక పెద్ద చెట్టు అనేది ఆ కారు మీద అనేది పడిపోతుంది. ఆ కారు మీద పడ్డప్పుడు వాళ్ళు సీట్ బెల్ట్ అవన్నీ పెట్టుకొని ఉంటారు. ఆ చెట్టు అనేది కారు మీద పడటం వల్ల కారు అనేది బాగా డ్యామేజ్ అవుతుంది. కానీ లోపల ఉన్న వాళ్ళకి దైవవశాత్తు అమ్మవారి కృప వలన ఎవరికి కూడా దెబ్బలు అనేవి తగలవు, ప్రాణాపాయము అనేది కలగదండి. వాళ్ళు చాలా తేలిగ్గా బయటపడతారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ అంటుంది, మనము గనుక కారు కొనకుండా ఉంటే బాగుండేది. ఈ కారు కొని మనకి అన్నీ కూడా అపశకునాలి, మనకి ఇలా అయ్యింది అని చెప్పి ఆ కారును తిడుతూ ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయి, వాళ్ళకి ఒక అమ్మాయి ఉంటుంది. అమ్మాయి అంటుంది, లేదమ్మా, ఈ కారు ఉండటం వల్లే కదా ఆ పెద్ద చెట్టు మన మీద పడ్డా కూడా మనం బతికి బయటపడ్డాము. అదే బండి మీద వెళ్ళేటప్పుడు పడి ఉంటే మనకి దెబ్బ తగిలి మనకి అక్కడే స్పాట్ డెడ్ కూడా అయ్యేవాళ్ళం కదా అని ఆ పిల్ల అంటుందండి. ఈ విషయం అమ్మవారు మనకి ఎందుకు చెప్తున్నారు అంటే, మన ఆలోచన ధోరణి అనేది మనము ఎలా ఆలోచిస్తే మనకు అలాగా అర్థమవుతుంది. ఆ తల్లి ఒకలాగా ఆలోచిస్తే బిడ్డ అనేది పాజిటివ్ వైబ్రేషన్స్తో ఆలోచించింది. ఇక్కడ మనము భగవంతుడు ఉన్నాడు అని నమ్మితే భగవంతుడు మనకి ఉన్నట్టే. భగవంతుడు లేదు అనుకుంటే భగవంతుడు లేని విధంగానే మనకంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. కానీ అమ్మవారు తప్పకుండా మనము పూజించి మనము రోజు కూడా మనం ప్రార్థన చేస్తే తప్పకుండా మన కర్మఫలాలు అనేవి తొలగించి మనకి మంచి జీవితాన్ని అందిస్తారండి. అయితే కొంతమంది మన జీవితంలో కొంతవరకే ప్రాప్తము. ఈ విషయం అందరికీ తెలిసిందే అయినా సరే ఎవరు జీర్ణించుకోలేరండి. కొంతమంది బంధాలు మనకి ఎప్పుడు కలుస్తాయో, ఎప్పుడు వెళ్ళిపోతాయో, ఫ్రెండ్స్ అయినా, తోబుట్టువులైనా సరే, ఎవరైనా సరే మన జీవితంలోకి ఎవరు ఎప్పుడు రావాలో, ఎంతకాలం ఉండాలో అంతకాలం వరకే వాళ్ళు ఉండి వెళ్ళిపోతారు అన్న విషయము మనం గ్రహించాలి. ఆ విషయం మనకు తెలిసినప్పటికీ కూడా వాళ్ళ మీద మనము ఎక్కువ ప్రేమ, వ్యామోహము, ఆసక్తి, ఇలాగా మనకి వాళ్ళ మీద అదో రకమైన అభిమానంతో మనము ఎక్కువగా వాళ్ళు పోయారని చెప్పి, లేదా వాళ్ళు విడిపోయారనో, దూరంగా వెళ్ళిపోయారనో మన యొక్క మనసునికి మనకి బాధ అనిపిస్తూ మనం రకరకాల గందరగోళ పరిస్థితుల్లో కూడా కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారండి. అప్పుడే మనకి దేవుడు లేడు అనిపిస్తూ ఉంటుంది. కానీ అది తప్పండి. మన జీవితంలో ఏది ఎప్పుడు జరగాలో, ఏది ఎప్పుడు అందాలో కూడా అప్పుడే అందుతుంది.
ఎక్కడో అమెరికాలో సంబంధం ఉంటుంది. అమెరికా సంబంధం వచ్చి ఇక్కడ ఒక అమ్మాయిని, పల్లెటూరు అమ్మాయిని కూడా చేసుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు. అంటే ఆ పల్లెటూరి అమ్మాయి అమెరికాకి వెళ్తుంది అని ఎవరు ఊహించలేని విషయం. కానీ జీవితంలో జరిగేవి అయ్యే. భగవంతుడు మనకి కల్పించిన దాన్ని, మనకి ఇచ్చిన దాన్ని మనము తప్పకుండా పాజిటివ్గా తీసుకోవాలండి. ఏది ఇచ్చినా సరే అది పాజిటివ్గానే తీసుకోవాలి. మనకి ఎవరైనా దూరమైనా కూడా వాళ్ళకి అక్కడి వరకే ప్రాప్తి అనేది మనము గ్రహించగలగాలి. ఇది గ్రహించకని మనము అమ్మవారి మీదో లేదా మన ఇష్టదైవం మీద మనం బెదిరించి గుడికి వెళ్లకుండా మనము వాళ్ళని పేరు కూడా తలవకుండా ఉంటూ ఉంటాము. ఇది చాలా తప్పండి. అంటే మన కన్నబిడ్డలు కానీ, భర్త కానీ, భార్య కానీ అనుకోకుండా మనకి కొన్ని సందర్భాల్లో దూరం అవుతూ ఉంటారు. అలా అని మనం దేవుడు లేదని కాదండి. మనకి కర్మానుసారాన వాళ్ళు అక్కడి వరకే మన జీవితంలో వాళ్ళకి ప్రాప్తి. అక్కడితో వాళ్ళు చాలించారు అనే విషయాన్ని మనం గ్రహించాలి. మన జీవితంలోకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. కొత్త మనుషులు మనకు వస్తూ ఉంటారు. అంతే ఆప్యాయంగా మనకు చూసే వాళ్ళని భగవంతుడు మనకి అందిస్తూ ఉంటారండి. అది మనం అర్థం చేసుకుంటే ఈ జీవితంలో ఎటువంటి కష్టాలకి మనకి కష్టం వచ్చినా సరే మనం ధైర్యంగా ఎదుర్కొనే శక్తి అనేది అమ్మవారు మనకు ప్రసాదిస్తారు. కాబట్టి మనం ఏది వచ్చినా ఎలా ఉన్నా సరే మనము ధైర్యంగా ఎదుర్కొనే శక్తి అనేది మనము అలవాటు చేసుకోవాలండి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కూడా కలుసుకుందాము. అప్పటి వరకు సెలవండి. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి మాత.